వాతావరణాన్ని తీసుకుని వచ్చారు. ఒక్కసారి కనుక మనం తిరుపతి సంబంధించి ఓవరాల్ 7 నియోజకవర్గాల పర్సెంటేజ్ చూసుకుంటే ప్రస్తుతం 5 గంటల సమయం వరకు కూడా 65.88% గా నమోదైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చిత్తూరు జిల్లా పరిస్థితి చూసుకుంటే 61.94% గా నమోదైంది. అంటే చిత్తూరు జిల్లా మొత్తం మీద యావత్తు తీసుకుంటే చిత్తూరు జిల్లా యావత్తు అమ్మ ఏంటమ్మా ఓటు వేయలేదా మేడం? ఓటు వేయలేదా? లేదు, వేయలేదు. టైం అయిపోయింది కదండి. వచ్చినా నేను అప్పుడు ఓటు కార్డు లేదని పంపించేశారు. 6 o'clock వరకు 5:40కి వచ్చినా నేను ఓటు కార్డు లేదనేసి ఓటు కార్డు ఉంటే కదా స్లిప్ ఇస్తారు. ఓటు కార్డు లేదని పంపించారు. మళ్ళీ ఇంటి దగ్గరికి పోయి వచ్చే కొద్దికి లేట్ అయింది. ఇప్పుడు వద్దంటున్నారు వాళ్ళు, వదలంటున్నారు. 6 గంటల ఇక్కడ అంటే ఓటు కార్డు తీసుకురాకుండా ఒక ఓటర్ ఇక్కడికి రావడం. మీరమ్మా మీరు ఓటేసారా? మీరు ఓటేసారా? సో ఇక్కడ ఇంకా కూడా అంటే ఓటర్లు లోపల దాదాపు సచిన్ నేను మీకు చెప్పాను, లోపల అయితే మాత్రం దాదాపు 400 నుంచి 500 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంకా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ 2 అంచెల భద్రతలో ఇక్కడ పోలీస్ శాఖ ఈసీ కమిషన్ ఆధ్వర్యంలోనే భద్రత ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యంలో మెయిన్ డోర్ వద్ద ఇంకా కూడా ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించడానికి రావడం జరిగింది. ఆమె 5:30 గంటల ప్రాంతంలోనే ఇక్కడ చేరుకున్నాను, ఓటర్ కార్డు మర్చిపోవడంతో తిరిగి తీసుకురావడానికి వెళ్లే లోపల సమయం అయింది, అంత లోపల పంపించడం లేదని చెప్తున్నారు. అయితే ఈసీ రూల్స్ ప్రకారం 6 గంటల సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అలో చేసేటువంటి క్రమం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆమెను అలో చేయనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇటు తిరుపతి జిల్లా చూసుకుంటే శ్రీకాళహస్తిలో అత్యధికంగా విశాఖపట్నంలో కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఓటర్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి వర్మ వర్మ గ్రౌండ్ లో ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. మా ప్రతినిధి వర్మ నాకు తెలుసుకున్నాము ఏం జరుగుతుంది. వర్మ ఏమైంది, ఎందుకు ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు అక్కడ? అక్కడ విశాఖపట్నం దగ్గర పరిస్థితి చూస్తున్నాం. విశాఖపట్నం దగ్గర ఓటర్లు అక్కడ అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో పోలీసులతో వాగ్వాదానికి వాళ్ళు దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సమయం 6 అయిపోయింది కాబట్టి ఇంకా ఎవరిని అలౌ చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే క్యూ లైన్స్ లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఓటు వేసే అవకాశం, హక్కు రెండు ఇప్పుడు కల్పించడం జరుగుతుంది. ఎవరైతే 6 గంటల లోపు క్యూ లైన్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు అవకాశం ఉంది, మిగతా వాళ్ళకి లేదు అనేది ఎలక్షన్ సంబంధించిన విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నంలో ఓటర్లను అనుమతించట్లేదు. ఈ నేపథ్యంలో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ పోలింగ్ అధికారులతో వాళ్ళతో వాగ్వాదానికి దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే పోలింగ్ అధికారులు అక్కడ ఓటర్లకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేము చాలా సేపటి నుంచి ఇక్కడ ఉన్నామనేది బహుశా వాళ్ళ మాట అయి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే భారీ సంఖ్యలో అక్కడ ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందనే మాట అక్కడ వినిపిస్తోంది. బహుశా పోలింగ్ అధికారులు తమ ఉన్నత అధికారులతో మాట్లాడి గేట్లు రిలీజ్ చేస్తున్నారు. 6 గంటలైంది. 6 గంటల నేపథ్యంలో గేట్ క్లోజ్ చేశారు. బట్ ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తోంది. చూడొచ్చు తాళం అక్కడ తాళం రిలీజ్ చేస్తున్నారు. ఆర్టీవీ చూపించిన నేపథ్యంలో అక్కడ తాళం రిలీజ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. విశాఖపట్నంలో అటు పోలింగ్ అధికారులు అలాగే ఇటు ఓటర్లు ఇద్దరు కూడా వాగ్వాదానికి దిగడంతో ఇటు ఆఖరిగా పోలీసులు వెయిట్ చేశారు. పోలింగ్ తాళం తెరిచింది.